హాయ్ అండి. వీడియోలో చూపిస్తున్న షేప్ బెల్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ క్లియర్‌గా చూపిచ్చాను. స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్‌కి షేప్ బెల్ట్ ఎలా మార్క్ చేసి కటింగ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసి కటింగ్ చేసుకున్నాం కదండీ! అది తీసుకోవాలి. అది తీసుకొని ఇలా పెట్టి ఇక్కడ ఒక మార్క్ చేయండి. అంటే అసలు కాకుండా ఇంకొంచెం ఎగస్ట్రా పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇంకో మార్క్ కూడా చేసుకోండి. తర్వాత ఈ 2 లైన్‌లు కలుపుతూ ఒక లైన్ వేయాలి. ఇప్పుడు ఊక్స్ పట్టి, కాజా పట్టి ఒకవైపు 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం సైడ్ జాయింట్‌లేసుకుంటాం గదండీ! అటువైపు 3 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ 3.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదండీ! అక్కడి నుంచి 3.75 ఇంచెస్ పెట్టుకోవాలి. చిన్న బ్లౌజులైతే. పెద్ద బ్లౌజులైతే 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది 32 సైజ్ కాబట్టి 3.75 పెడుతున్నాను. ఇక్కడ ఒక లైన్ వేయాలి. లైన్ వేసి ఇక్కడి నుంచి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా ఈ లైన్ కలపండి. ఇలా కలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుందాం. ఇట్లా అన్నమాట. ఇప్పుడు దీని మీదనే మనం కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మనం 3.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదండీ! అటువైపు పావించ్ అంత ఒక లైన్ వేసి స్కేల్ తీసుకొని ఈ పావించ్ దగ్గర నుంచి ఈ చివర ఉంది కదండీ! అక్కడికి కలపండి. అలా చేస్తే ఏంటంటే మనకి ఊక్స్ పట్టి, కాజా పట్టి అనేది స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఇది 3.5 ఇంచెస్ ఇది ఊక్స్ పట్టి, కాజా పట్టి వైపు వస్తుంది అనేది మనం ఇలా కట్ చేసుకుంటే మనకి గుర్తుంటుంది. ఇప్పుడు మనం ఈ క్లాత్‌లో మెడ పీస్ ఎలా మార్క్ చేసి కటింగ్ చేయాలో చూద్దాం. మెడ పీస్ వెడల్పొచ్చి 1.5 ఇంచెస్ అండి. ఒకవేళ మీకు క్లాత్ తక్కువ ఉంది అనుకుంటే 1.25 కూడా పెట్టుకోవచ్చు. నేను 1.5 పెట్టుకుంటున్నానండి. మనకి క్రాస్‌గా ఎక్కడైతే ఉందో అటువైపు తీసుకోవాలండి. మరి చిన్న చిన్నవి తీసుకోకండి. మరి కొంచెం పొడుగ్గా ఉంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసుకోండి. అట్లాగా మనకెన్ని కావాలో అన్ని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటి మీదనే కటింగ్ చేద్దాం. చూసారు కదండీ! షేప్ బెల్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ అలాగే మెడకి నెక్ పీస్ మార్కింగ్ అండ్ కటింగ్ చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.